చాలా రోజుల నుంచి లాంగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటూ ఉంటాను. కానీ అసలు నా కరేజ్ అసలు నాకు సరిపోవట్లేదనమాట. సో 1000 సబ్స్క్రైబర్స్ అయ్యాక స్టార్ట్ చేద్దాం, 1100 అయ్యాక స్టార్ట్ చేద్దాం అని అట్లా ఇప్పటికి 1233 అయిపోయారు. కానీ నేను ఇంకా లాంగ్ వీడియోస్ స్టార్ట్ చేయలేదు. సో ఈ రోజు మనం లాంగ్ వీడియోస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికోసం నేను 30 డే ఛాలెంజ్ అయితే తీసుకోబోతున్నాను. హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే బాక్స్ కట్టడానికి అని చెప్పేసి 6 లోపల 5:30కి లేచాను. వెదర్ అంతా చాలా బాగుంది. అగస్త్య కూడా చాలా తొందరగా లేచాడు, తొందరగా రెడీ అయిపోయాడు. మళ్ళీ నిద్ర వస్తుంది అని చెప్పి పడుకోవడానికి ట్రై చేశాడు, కానీ నేను అసలు ఒప్పుకోలేదు. ఊరికే కాసేపు అలా ఆడుకొని ఇంకా స్కూల్కి అయితే రెడీ అయిపోయాము. బస్ అయితే వచ్చే టైం కన్నా చాలా ముందే మేమైతే ఆ బస్ పాయింట్కి రీచ్ అయిపోయామన్నమాట. అగస్త్యకి చాలా టెన్షన్, బస్సు వెళ్ళిపోదాం అని టెన్షన్ పెట్టేస్తూ ఉంటాడు. సో ఎలాగ తొందరగా స్టార్ట్ అయ్యాం కదా అని అలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ చాలా స్లోగా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత అక్కడ మోర్ దాన్ నాకు తెలిసి ఒక 15 మినిట్స్ మేము అలా వెయిట్ చేస్తూ కూర్చున్నాము. అప్పుడే ఏదో పిచ్చిగా అల్లరి చేస్తున్నాడు అగస్త్య. వెదర్ అంతా కూడా చాలా కూల్గా ఉందండి బాబు. మార్నింగ్ లేసి ఇంత బాగుంటుందా అనిపించింది. నేను అగస్త్యని స్కూల్కి డ్రాప్ చేసే ముందే నేను ఫ్రెష్ అయిపోతాను కాబట్టి రాగానే పూజ చేసేసి టిఫిన్ తినేలోపు అభి తల్లి అయితే లేచిపోయింది. లేచిన తర్వాత అలా కాసేపు ఆడుకుంటోంది. స్క్రీన్ టైం ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి కొంచెం బుక్స్ తనకి ఇష్టం, ఈ పర్టికులర్ బుక్స్ ఇష్టం. ఊరికే రోబోలాగా ఓపెన్ చేసి క్లోజ్ చేసేస్తూ ఉంటుంది. రోబో ఓపెన్ చేసి క్లోజ్ చేయగానే తనకు తెలిసిపోతుంది కదా, అలా అనమాట. మా అభి తల్లి బ్రెయిన్లోకి అన్నీ వెళ్ళిపోతున్నట్లు చేస్తుంది. అభి తల్లి మార్నింగ్ రాగి జావ తినేసి పడుకుంటుంది. మధ్యాహ్నం అయితే వేడి అన్నంలో ఆవకాయ వేసుకొని తింటే భలే ఉంటుంది కదండి. నాకు చాలా ఇష్టం ఆవకాయ. మీలో ఎవరికైనా ఆవకాయ అంటే ఇష్టమైతే కమెంట్ చేసేయండి. అండ్ ఒక స్లీప్ తర్వాత మధ్యాహ్నం అయితే మళ్ళీ మూవీ చూస్తూ సాంగ్స్ చూస్తూ ఉంది అభి తల్లి. వెదర్ సడన్గా చాలా కూల్ అయిపోయి కాసేపు వర్షం పడింది. హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే నా పేరు రేవతి, మన ఛానల్ పేరు రేవతి దేవరకొండ. ఒకసారి విజిట్ చేయండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ రోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న విషయం ఏంటి అంటే, నేను చాలా రోజుల నుంచి లాంగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటూ ఉంటాను. కానీ అసలు నా కరేజ్ అసలు నాకు సరిపోవట్లేదు అనమాట. సో 1000 సబ్స్క్రైబర్స్ అయ్యాక స్టార్ట్ చేద్దాం, 1100 అయ్యాక స్టార్ట్ చేద్దాం అని అట్లా ఇప్పటికి 1233 అయిపోయారు. కానీ నేను ఇంకా లాంగ్ వీడియోస్ స్టార్ట్ చేయలేదు. సో ఈ రోజు మనం లాంగ్ వీడియోస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికోసం నేను 30 డే ఛాలెంజ్ అయితే తీసుకోబోతున్నాను. దీనికి మెయిన్ గా 2 రీజన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి, ఈ 30 డేస్ లో ఖచ్చితంగా మన ఛానల్ మానిటైజ్ అయిపోవాలి అని నేను మనస్ఫూర్తిగా మేనిఫెస్ట్ చేస్తున్నాను. హోప్ఫుల్లీ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి, డిసిప్లిన్ మెయింటైన్ చేయడానికి. ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ నేను నా గోల్ని రీచ్ అవ్వడానికి ఈ 30 డే ఛాలెంజ్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఈ 30 డేస్ ఛాలెంజ్లో నేనైతే కొన్ని రూల్స్ పెట్టుకున్నాను. ఆ రూల్స్ మీతో ఇప్పుడు షేర్ చేస్తాను. సో నా 30 డేస్లో ఏముంటాయి నా వీడియో అంటే, డైలీ రొటీన్సే ఉంటాయి. సో రొటీన్ అంటేనే రోజు ఒకలా ఉండేది. సో దాంట్లో మేబీ ఒక్కొక్క రోజు మైల్ చేంజెస్ ఉంటాయి, కానీ మోస్ట్లీ సేమ్ అదే ఉంటాయి. లేవడం, తినడం, పట్టుకోవడం, ఏమైనా పనులు ఉంటే చేసుకోవడం, మోస్ట్లీ అవే ఉంటాయి. 30 డేస్ కన్సిస్టెంట్గా నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి ఈ ఛాలెంజ్ అనేది నేను తీసుకుంటున్నాను అనమాట. దీంట్లో రూల్స్ వచ్చేసి, ఫస్ట్ థింగ్, వేకప్ బిఫోర్ 6 AM. సో ఇప్పుడు ఎట్లనో పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి, లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేసుకోవాలి. సో మాక్సిమం నేను మార్నింగే లేస్తున్నాను. హోప్ఫుల్లీ అది నేను కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను. 6 AM కన్నా ముందే మోస్ట్లీ లేవడానికి ట్రై చేస్తాను అనమాట. సెకండ్ థింగ్ వచ్చేసి, మీ టైం. సో అగస్త్య స్కూల్కి వెళ్ళే లోపు ఎలాగో అభిజ్ఞ లేదు, ఆ రెండిటి గ్యాప్లో నాకు కొంచెం టైం దొరుకుతుంది. సో ఆ టైంని నా కోసం నేను యూటిలైజ్ చేసుకుంటూ, నన్ను నేను అడ్మైర్ చేసుకుంటూ, నాతో నేను టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి, చూసారా పెద్ద బుక్కే రాశాను. పెద్ద బుక్ కాదు, చిన్న బుక్కే రాశాను నేను, మర్చిపోకుండా పాయింట్స్ గుర్తుపెట్టుకోవడానికి. థర్డ్ పాయింట్ వచ్చేసి, లర్న్ ఆర్ ప్రాక్టీస్ స్కిల్. ఉన్న స్కిల్ని, అంటే నేను ప్రెసెంట్ టైపింగ్ ఫాస్ట్గా చేయటం నేర్చుకుంటున్నాను అనమాట ల్యాప్టాప్లో. సో అది నేను రోజు కన్సిస్టెంట్గా దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. అది నా థర్డ్ రూల్. ఆర్ఎల్స్ కొత్త స్కిల్ ఏదైనా నేర్చుకోవడానికి నేను ఖచ్చితంగా రోజులో కొంచెం టైం స్పెండ్ చేయాలనేసి నేను అనుకుంటున్నాను. ఫోర్త్ వచ్చేసి, కంట్రోల్డ్ ఈటింగ్ అనమాట. అంటే డైట్ అనేం కాదు, ఇన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్, ఇన్ని గ్రామ్స్ ఆఫ్ కార్బ్స్ అనేవి నేనైతే లెక్క పెట్టి చెయ్యలేను. కానీ
కొంచెం కంట్రోల్గా తిందాం అని అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇది నేను ఒక 1 మంత్ నుంచి ఫాలో అవుతున్నాను. నాకు చాలా బాగా అనిపిస్తుంది. బాడీ కొంచెం లైట్గా ఉండడం కానీ, స్టమక్ ఫ్యాట్ తగ్గడం కానీ అట్లా అనిపిస్తుంది. డెలివరీ తర్వాత వచ్చిన స్టమక్ ఫ్యాట్ ఇప్పుడు కొంచెం నాకు ఆ మెథడ్ ఫాలో అవ్వడం వల్ల తగ్గిందేమో అని నాకు అనిపిస్తుంది. సో అది నేను మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా కన్సిస్టెంట్గా. సో ఇప్పుడు ఎట్లా అంటే మార్నింగ్ ఇంతకు ముందు ఒక 5 దోశ తినేదాన్ని అనుకోండి, ఇప్పుడు ఒక 2 to 3 తింటున్నాను అనమాట. అట్లా మాక్సిమం ఒక హాఫ్ కన్నా తక్కువ తినడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఆల్సో యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను. సో దట్ వెయిట్ పుట్ ఆన్ అవ్వకుండా ఉన్న వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి హెల్ప్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి 5th వన్, కొంచెం గుడ్ హ్యాబిట్స్ డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నా. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మంచి బుక్స్ చదువుదాం, కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకుందామని. కానీ అది అసలు అవ్వట్లేదు. ఈ 30 day ఛాలెంజ్లో ఖచ్చితంగా బుక్ పర్చేస్ చేసి అట్లీస్ట్ స్టార్ట్ చేయాలి న్యూ బుక్స్ చదవడం అని నేను అనుకుంటున్నాను అనమాట. సో 6th రూల్ వచ్చేసి 1 hour ఫర్ ఎడిటింగ్. ఇప్పుడు నేను డైలీ వీడియోస్ పోస్ట్ చేయాలంటే డైలీ రికార్డ్ చేసుకోవాలి అండ్ దాన్ని ఎడిట్ చేసుకోవాలి. సో డైలీ నేను అట్లీస్ట్ కాదు అట్మోస్ట్ మ్యాక్సిమం 1 hour నేను ఎడిటింగ్కి కేటాయిద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పిల్లలతో ఇప్పుడు ఎట్లనో ఇది డైలీ లైఫ్లో ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చాక హోంవర్క్ చేయించడం, వాళ్ళ వర్క్స్ ప్రాక్టీస్ చేయించడం, అగ్గుతోని కొంచెం టైం స్పెండ్ చేయడం, ఇవి కూడా నేను డైలీ రొటీన్లో మీకు రోజు వీడియోస్లో కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ట్రాక్ మై ప్రోగ్రెస్. నేను ఇప్పుడు కొన్ని మంత్స్ నుంచి నాకు తెలిసి 3-4 months నుంచి ఓన్లీ యూట్యూబే కాకుండా ఇన్స్టా అండ్ FBలో కూడా యాక్టివ్గా ఉన్నాను. సో ఓన్లీ రీల్స్ కాకుండా సోషల్గా నా పిక్చర్స్ కానీ నా అప్డేట్స్ కానీ పోస్ట్ చేస్తూ కొంచెం యాక్టివ్గా ఉండడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఇది నా రూల్స్ అన్నీను. ఇంకా లాస్ట్ రూల్ వచ్చేసి నో స్క్రోలింగ్ బిఫోర్ 10 PM. అంటే నో స్క్రోలింగ్ ఆఫ్టర్ 10 PM. మోస్ట్లీ మేము పడుకునేసరికి 10 అవుతుంది. సో నేనేం చేస్తాను అంటే 10 తర్వాత కూడా కొంచెం స్క్రోల్ చేస్తూ ఉండడం, నా అప్డేట్స్ నా ప్రోగ్రెస్ చూసుకుంటూ ఉండడం, ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఎంతమంది ఫాలోవర్స్ వచ్చారు, ఇవన్నీ నేను అసలు దాన్ని చూస్తూ ఉండడం వల్ల ఎక్కువగా స్క్రోలింగ్కి టైం వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో అది లేకుండా స్ట్రిక్ట్గా నో స్క్రోలింగ్ ఆఫ్టర్ 10 PM ఫాలో అవుదాం అనుకుంటున్నాను. ఇవన్నీ రూల్స్ అనమాట. నేను 30 days ఛాలెంజ్లో పెట్టుకుంటోంది. సో హోప్ఫుల్లీ నేను ఈ 30 days ఛాలెంజ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తానని అనుకుంటున్నాను. మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే మీరు కూడా ఈ ఛాలెంజ్లో ఫాలో అవ్వండి, ఈ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయండి. మనకి ఒక రొటీన్ అనేది అలవాటు అవుతుంది, యాక్టివ్గా ఉండడానికి, ప్రొడక్టివ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది, అండ్ డిసిప్లైన్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ ఈ 30 daysలో నా ఛానల్ ఖచ్చితంగా మానిటైజ్ అవ్వడానికి మీరందరూ కూడా హెల్ప్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. మన ఛానల్ తొందరగా మానిటైజ్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా మేనిఫెస్ట్ చేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. చూద్దాం రొటీన్ ఎలా అవుతుందో. అండ్ డోంట్ ఫర్గెట్ టు చెక్ అనమాట, రోజు నేను పోస్ట్ చేస్తున్నానా లేదా, అసలు 30 days ఛాలెంజ్ని సీరియస్గా తీసుకున్నానా లేదా అన్నది కూడా మీరు చూడడానికన్నా ఖచ్చితంగా మన ఛానల్కి వచ్చి నా వీడియోస్ చూస్తారని అనుకుంటున్నాను. బాయ్.